నాయనా నువ్వాగు. ఆవేశపడుకో, ఆయాసపడుకో. ఈ పంచాయతీ ఆపడం కుదరదు. ఆ హంతకులతో, మోసగాళ్లతో, కూనికోర్లతో 4 గోడల మధ్య నిలబడి మాట్లాడడం అస్సలు కుదరదు. నీ కొడుకుని నీ కోడలు చంపినా నువ్వు క్షమిస్తావేమో, నువ్వు సపోర్ట్ చేస్తావేమో, కానీ నేనట్టా చేయలేను నాయనా. నా కొడుకు బతుకుని మోసగత్తైన ఈ అబ్బి చెల్లి చేతిలో, నా కూతురి ప్రాణాన్ని నన్నే చంపడానికి చూసిన ఈ అబ్బి చేతిలో పెట్టలేను. పైగా నా అన్నని అతి కిరాతకంగా చంపించిన ఆ శారదని 4 గోడల మధ్య ఎదురుగా కూర్చోబెట్టుకుని అస్సలు మాట్లాడలేను. చాలు 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 చాలు. ఇంకా చాలత్తా. నన్నన్నావు, నా చెల్లినన్నావు, కానీ మా అమ్మని హంతకురాలు, కూనికోరు అని ఇంకొకసారంటే మాత్రం ఏం చేస్తావు అబ్బి? అంటే ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? అమ్మ హంతకురాలు కాదు అని 6 నెలలు గడువడిగి నిరూపించుకోలేని నువ్వు నా మీదే పౌరుషం చూపిస్తా ఉండావా? ఏం శారదా, నా అన్నని చంపించింది చాలదో? నన్ను చంపించాలని చూసింది చాలదో? నిజం చెప్పినందుకు, నిలదీసినందుకు పంచాయతీలోనే నీ కొడుకుతో బెదిరింపులు చేయిస్తా ఉండావా? ఎందుకు ఇలా మాటలతో నరక యాతనకు గురి చేస్తున్నావు అఖిల? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎలా చెప్పాలి నీకు? నా భర్తను నేను చంపుకుంటానా? నా పసుపు కుంకాల్ని నేనే తుడుపుకుంటానా? నా దేవుణ్ణి నేనే దూరం చేసుకుంటానా? ఆయన నాకు దూరం అయ్యాడన్న బాధ కన్నా నువ్వు నిందలు వేసి చేసే చిత్రవదే ఎక్కువగా ఉంది అఖిల. దయచేసి అర్థం చేసుకో అఖిల. నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నా, నా కన్న బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా,